హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, 2 రోజుల క్రితం మన భారతదేశానికి వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం జరిగింది. ఈ విజిట్ అనేది మన భారతదేశానికి రష్యాకి కూడా చాలా కీలకమైన విజిట్. 2 దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరినాయి అన్నమాట. అయితే ఈ విజిట్ వ్లాదిమిర్ పుతిన్ మన భారతదేశం వస్తుంటే అటు వెస్టర్న్ కంట్రీస్ కానీ అలాగే అమెరికా వాళ్ళు కానీ తీవ్ర స్థాయిలో తమ నిరసన అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. అయినా కానీ మన భారతదేశం మా మిత్రదేశం రష్యా ఇంపార్టెంట్ అని చెప్పేసి వ్లాదిమిర్ పుతిన్కి మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ స్వాగతం పలికారు. అంటే మనకి రష్యాకి ఉన్న సంబంధాలు ఏ స్థాయిలో బలంగా ఉన్నాయో ఒక రకమైన సైన్ ద్వారా నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, అందరూ కూడా వ్లాదిమిర్ పుతిన్ మన భారతదేశానికి వచ్చే ముందు మన భారతీయ ఛానల్ అన్నీ కూడా ఒక విషయాన్ని చాలా పెద్ద స్థాయిలో నొక్కి చెప్పినాయి అనమాట. ఆ విషయం ఏంటి అంటే, మన భారతదేశానికి ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక సమస్య ఏంటి అంటే, మనకి ఫైటర్ జెట్ లేదు. ఒకవైపు చైనా 5th జనరేషన్ ఉంది, అలాగే పాకిస్తాన్ కూడా చైనా దగ్గర నుంచి 5th జనరేషన్ విమానాలు కొనాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇలాంటి సందర్భంలో మన దగ్గర 5th జనరేషన్కి సంబంధించిన విమానం లేదు. ఆ 5th జనరేషన్ విమానం ఏంటి అంటే Su-57 అనమాట. రష్యా దగ్గర 5th జనరేషన్ విమానం ఉంది అత్యధిక సాంకేతికతతో. అయితే ఈ మీటింగ్ జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు అలాగే పుతిన్ గారి మధ్య మీటింగ్ జరుగుతుంది, మన దేశం వస్తున్నారు కాబట్టి అందరూ కూడా మనం Su-57 కొనాలి అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఒక డీల్ జరుగుతుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మన మీడియా ఛానల్లో మన దేశంలో ఉన్న అందరూ కీలకమైన విశ్లేషకులు అందరూ కూడా ఒక డీల్ జరిగిద్ది అనుకున్నారు. Su-57 అలాగే S-500, కొత్తగా S-500 డీల్ కూడా జరిగిద్ది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, అందరికీ షాక్ ఇస్తూ ఏదైతే జాయింట్ ప్రెస్ మీట్లో వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత, చర్చలు అయిపోయిన తర్వాత అందరికీ షాక్ ఇస్తూ వాళ్ళు ఒక కీలకమైన ప్రకటన చేశారనమాట. దాంట్లో ఏంటంటే, అసలు Su-57 ప్రస్తావన లేదు, అలాగే S-400 కానీ 500 కానీ ప్రస్తావన లేదు. అందరినీ షాక్ గురి చేసింది. అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఖచ్చితంగా ఈ డీల్ జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాబట్టి ఒక్కసారిగా ఈ డీల్ గురించి అసలు ఆడ చర్చలే జరగలేదు. అయితే ఏం జరిగి ఉంటుంది, అయితే ఎందుకు మరి S-400 అలాగే Su-57 డీల్ జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, దీని వెనక ఒక గేమ్ ప్లే అవుతుందన్నమాట. ఆ గేమ్ ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు మనం Su-57 కానీ అలాగే S-400 కానీ మనం కొనుగోలు చేసినాం అనుకో, S-500 కానీ కొనుగోలు చేసినాం అనుకో, అది యూరోప్ కంట్రీస్కి అలాగే అమెరికాకి తీవ్రస్థాయి కోపాన్ని తెప్పిస్తుంది అనమాట. అంటే మనం ఎంత లేదన్నా కానీ మన ఆర్థిక వ్యవస్థ అమెరికాతో అనుసంధానించబడింది, అలాగే యూరోప్ దేశాలతో కూడా అనుసంధానించబడింది. ఇప్పుడు వాళ్ళు పుతిన్ మన దేశానికి వస్తుంటేనే ఓడ్చుకోలేకపోతున్నారు. అలాంటిది మనం వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటే వాళ్ళకి ఆగ్రహాలు తెప్పించే యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా కానీ వీళ్ళు ఇంకా మన మీద రెచ్చిపోయి, ఎంత లేదన్నా మన దేశ ప్రజలు వాళ్ళ దేశాల్లో నివసిస్తున్నారు. అమెరికాలో మన దేశానికి సంబంధించిన ఎంతమంది ఉన్నారో మనందరికీ తెలుసు. అలాగే యూరోప్ కంట్రీస్లో కూడా పెద్ద ఎత్తున మన భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళ కోపాన్ని తెప్పించే పని చేస్తే మనకి, అంటే వాళ్ళని అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళు ఆగ్రహించి మన మీద యూరోప్ కంట్రీస్ కూడా టారిఫ్లు వేయడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ డీల్ కుదుర్చుకోలేదన్నమాట. అంటే కుదుర్చుకుంటారు చిన్నగా, అంటే పెద్ద హైప్ ఇవ్వకుండా చిన్నగా కుదుర్చుకునే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఇంకోటి ఏంటి అంటే, త్వరలో మనకి అమెరికాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ జరుగుతుంది అనమాట. ఇలాంటి కీలకమైన సమయంలో మళ్ళీ రష్యాతో ఇట్లా మనం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చే పనులు కూడా, అంటే కోపం వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అనమాట. అలాంటి సందర్భంలో మన భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అందుకోసమే అందరూ అనుకున్నారు ఖచ్చితంగా డీల్ కుదురుద్ది అనుకున్నారు. కాబట్టి డీల్ కుదరకపోవడానికి కారణం ఏంటి అంటే ఇదనమాట. అంటే యూరోప్ కంట్రీస్కి అలాగే అమెరికాకి ఆగ్రహం వస్తే మనకు కొంచెం ఇబ్బంది పెడతారు కాబట్టి మనం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లయితే మనకి తెలుస్తాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.